హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ నా చేతిలో బ్లౌజెస్ చూసారా? డిజైన్ వచ్చేసి సేమ్ అండి, నెక్ పార్ట్స్ వచ్చేసి డిఫరెంట్. సరిగా చూడండి, ఇది వచ్చేసి పాట్ నెక్ లో వేసాను, ఇది వచ్చేసి రౌండ్ నెక్, కానీ డిజైన్ అయితే సేమ్ అండి. ఎవరికి ఏ ప్యాటర్న్ లో కావాలంటే ఆ ప్యాటర్న్ లో వేయించుకోవచ్చు, కానీ హ్యాండ్స్ సేమ్ ఉంటాయి. డీటెయిల్ గా చూపిస్తా చూడండి. రౌండ్ నెక్ ఇది వచ్చేసి రౌండ్ వస్తుంది, ఇది వచ్చేసి పాట్ నెక్ లో వస్తుంది. రెండు డిఫరెంట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ యూజ్ చేశాను, ఇది వచ్చేసి ఇలా సెల్ఫ్ యూజ్ చేశాను. రెడ్ కలర్, రెడ్ గోల్డ్ మిక్సింగ్లో అయితే ఇట్లా అయితే వర్క్ చేశానండి. ఇది వచ్చేసి సిల్వర్, మొత్తం సిల్వర్ కలర్తో అయితే రౌండ్ ప్యాటర్న్లో అయితే వర్క్ చేశాను. ఇదైతే డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూసారా, మొత్తం సిల్వర్తో కావాలని చెప్పారు కస్టమర్ అయితే. సో నేనైతే సిల్వర్ తోటి అయితే వర్క్ చేశానండి, టోటల్ సిల్వర్తో అయితే చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఇలా కుందన్ షేప్లో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్లతో అయితే చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి. డిజైన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేసాను. ఈ డిజైన్కి అయితే హ్యాండ్స్ అనేవి చాలా అంటే చాలా హైలైట్ అండి. అసలు హ్యాండ్స్ చూస్తే చాలా లుక్ వచ్చినాయి చూడండి. ఇక్కడ పైన మనకు అరవంకి టైప్ ఇట్లా అనిపిస్తుంది అండి. ఇది షోల్డర్ దగ్గర వస్తుంది, కింద వచ్చేసి ఇలా బుటీస్ వచ్చాయి, కింద వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి. అసలు వీళ్ళకి మొత్తం సిల్వరే కాకుండా ఇక్కడ మధ్యలో సెల్ఫ్ కలర్ కూడా యూజ్ చేశాను చూసారా. అక్కడక్కడ సెల్ఫ్ యూజ్ చేస్తే సిల్వర్ మధ్యలో ఈ పర్పుల్ అనేది బాగా కనిపిస్తుందని ఇలా సెల్ఫ్ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ కూడా చూడండి, మధ్యలో సెల్ఫ్ కలర్ అనేది వచ్చి దాని చుట్టూ అవుట్లైన్ అనేది సిల్వర్ వచ్చింది, కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయిపోతే చాలా లుక్ వస్తాయండి. చూడండి అసలు ఎట్లా అనిపిస్తుంది. డిజైన్ అయితే హైలైట్ ఉందండి. అసలు ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్. ఇలా మనకు అరవంకి ఉంటుంది కదండి, ఆ ప్యాటర్న్లో మనం హెవీగా పట్టు చీర కట్టుకొని ఇలా ఒక్క వరకు వేసుకుంటే సూపర్ అనిపిస్తుంది అండి. డిజైన్ అయితే చాలా బాగుంది. సిల్వర్ వచ్చేసరికి ఇంకా చాలా హైలైట్ ఉందండి. ఇంకొకటి వచ్చేసి రెడ్ గోల్డ్ మిక్సింగ్లో అయితే వేసాను. ఇది వచ్చేసి పాట్ నెక్, అది రౌండ్ నెక్లో వేసాను కదా. ఇది వచ్చేసి పాట్ నెక్ సెల్ఫ్ యూజ్ చేశానండి. దీనికైతే రెడ్ గోల్డ్ మిక్సింగ్లో అయితే చేశాను. రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది కదా, లైవ్లో అయితే మంచి బ్రైట్గా కనిపిస్తుంది అండి. మీకు ఏమన్నా డల్గా కనిపిస్తుందేమో కొంచెం. ఇది వచ్చేసి పాట్ నెక్, ఫ్రంట్ కూడా ఇది ప్రిన్స్ కట్లో వేసేసాను. రెడ్ గోల్డ్ కాంబోలో అయితే వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ అయితే ఇది గోల్డ్లో వేసానండి. రెడ్ మీద గోల్డ్ వచ్చేసరికి చాలా అంటే చాలా హైలైట్గా కనిపిస్తుంది చూడండి. అసలు రెడ్లో మధ్యలో ఇలా సెల్ఫ్ కూడా, గోల్డ్ మధ్యలో ఇలా రెడ్ సెల్ఫ్ కూడా యూజ్ చేశానండి. దానికి పర్పుల్ ఎలా యూజ్ చేశానో దీనికి రెడ్ అలా యూజ్ చేశాను. కింద హ్యాండ్ పార్ట్ అనేది కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ బుటీస్ కూడా రెడ్ ఇచ్చి దాని చుట్టూ అనేది గోల్డ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఇలా గోల్డ్. ఈ హ్యాండ్స్ కూడా డిఫరెంట్, సేమ్ హ్యాండ్స్ అయినా సరే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కదండి. ఇలా చూసారా, గోల్డ్తో వచ్చేసరికి ఒక లుక్లో, సిల్వర్తో వచ్చేసరికి ఒక లుక్లో అనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఏవైనా పట్టు శారీస్కి మనం ఇట్లా అరవంకి ప్యాటర్న్లో కావాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే బెస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా లుక్ అనిపిస్తుంది. ఇది సిల్వర్లో వేసాను, గోల్డ్లో వేసాను. ఇలా డిజైన్ అయితే చాలా లుక్ ఉందండి. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ డిజైన్ నచ్చినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.